రాష్ట్రంలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కోర్సులు ఫోర్కాస్టింగ్ జరగాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పోటీ పడేలా చర్యలు తీసుకోవాలని వారిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో పాఠశాల ఇంటర్ ఉన్నత విద్యార్థి అధికారుల శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ కోర్సు ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కోర్సును ప్రారంభించిన ఆంధ్ర యూనివర్సిటీని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సమీక్షలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక లైవ్లో అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి. ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాల మీద అయితే చర్చించడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యా వ్యవస్థ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఏ రంగాల్లో ప్రతి వరల్డ్ మొత్తం దూసుకుపోతుంది, అలాగే ఆంధ్ర రాష్ట్రం కూడా స్టార్టప్స్ ని ప్రోత్సహించేలాగా, అలాగే విద్య పూర్తయ్యే టైంకి ఉద్యోగానికి సిద్ధమయ్యేలాగా విద్యార్థులందరూ రెడీగా ఉండాలని అయితే సీఎం చంద్రబాబు అయితే ఆదేశించడం జరిగింది. దీనికి తగిన ఏర్పాట్లన్నీ భవిష్యత్తులో చేయాలని, రానున్న 10 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం అనేది వరల్డ్ లో ఒక టాప్ యూనివర్సిటీలో, వరల్డ్ ఎడ్యుకేషన్ లో టాప్ లో ఉండాలని కూడా అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం క్వాంటమ్ టెక్నాలజీ అయితే బాగా పెరుగుతుంది. దానికి ఏఐ అలాగే సైంటిఫిక్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, డెవలప్మెంట్ గానీ, విద్యార్థులకి చదువులతో పాటు నేర్పించే విధంగా చదువులు ఉండాలని, స్టూడెంట్స్ కూడా చిన్న వయసు నుంచే ఎడ్యుకేషన్ లో ఒక మంచి నాలెడ్జ్ పెంచేలాగా ఈ ఎడ్యుకేషన్ ఉపయోగపడే విధంగా ఉండాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రీసెంట్ గా ఆంధ్ర యూనివర్సిటీలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన విద్యను నేర్పించడంపై సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళకి అభినందనలు తెలిపారు. అలాగే అన్ని యూనివర్సిటీలు టెక్నాలజీ పరంగా కానీ పిల్లలకి చదువు చెప్పే విషయంలో ముందుండాలని, దానికి ఇందులో రాజీ పడకూడదని కూడా చెప్పారు. దానికి సంబంధించి ఎలాంటి సదుపాయాలు సమకూర్చాలో అలాంటివి చేయాలని నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే విద్యకు సంబంధించి మినిస్టర్ ఉన్నారో, ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు కేబినెట్ లోనే 10th కి సంబంధించి రిజల్ట్స్ కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. కేబినెట్ నుంచే నేరుగా రీసెంట్ గా ఇంటర్ పరీక్షల రిజల్ట్స్ కూడా ఆయనే రిలీజ్ చేశారు. సో నారా లోకేష్ కూడా టెక్నాలజీని బాగా వినియోగించడంలో ముందుంటారు కాబట్టి ఆయనే దిశానిర్దేశం చేసే విధంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెంచే విధంగా, దానికి తగ్గట్టు పిల్లలకు కూడా అంతే స్కిల్స్ ఉండేలాగా ప్రోత్సహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వరల్డ్ మొత్తం ఏఐ వెనకాల పరిగెడుతుంది. సో చదువుల్లో కూడా అట్లాంటివి ఇప్పటి నుంచే ఇంకా పెరిగేలాగా ఉండాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. నాని రైట్, ఇక క్వాంటమ్ టెక్నాలజీ కోర్సు ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభించిన విషయానికి మిగతా యూనివర్సిటీలకి కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి సూచనలు తెలియజేశారు? ఈ ఆంధ్ర యూనివర్సిటీలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అదేలాగా అన్ని యూనివర్సిటీలు అట్లాగే చేయాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. పిల్లల చదువుల్లో ఎటువంటి రాజీ పడకూడదని, ఆంధ్ర అంటే ముందు భవిష్యత్తు తరాలకు ఒక గుర్తుగా ఉండాలని, వరల్డ్ లో కల్లా ఆంధ్ర అంటే ఒక మంచి స్థాయికి చేకూర్చాలని, అలాగే భవిష్యత్తులో చదువు
సంబంధించి ఎందులోనూ తగ్గి ఉండకూడదని భవిష్యత్తులో ఆంధ్రాకి సంబంధించి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కాదు వరల్డ్ వ్యాప్తంగా ఆంధ్రాకి సంబంధించి ఎందులోనూ రాజీ పడకూడదని ప్రతి దాంట్లో ఆంధ్ర అనేది ముందుండాలనేది సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇది ఎక్కడ పునాది అవుతుందంటే విద్యకు సంబంధించి విద్యతోనే ఇది అంతా పునాది అవుతుందని దానికి సంబంధించిన కోర్సులే కానీ అన్ని పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని టెక్నాలజీ విషయంలో అయితే ఎందులోనూ రాజీ పడకూడదని దానికి సంబంధించిన స్టాఫ్ ఎవరైతే హైయర్ అథారిటీస్ ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్స్ ఎవరైతే నేర్పించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ హై క్వాలిటీ వాళ్ళని పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అందివ్వాలని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ హరిక. రైట్గా తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని వార్త చెప్పింది. 2 రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి నేడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో ఇవాళ రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశము ఉంది. దక్షిణ కోస్తాలో శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణలో శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో శుక్ర, శనివారాలు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణలో శుక్ర, శనివారాలు కొన్ని జిల్లాలు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్, ఐఎండీ ఏం చెప్పిందో మా కరస్పాండెంట్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. ప్రసాద్, వినిపిస్తుందా? రైట్ నాని, ఏపీ వ్యాప్తంగా ఉక్కపోతతో ఉష్ణోగ్రతలతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గరిష్టంగా ప్రతిరోజు కూడా సగటు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. ఈ రోజు నెల్లూరు జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు సమ్మర్ కావడంతో వేడి కారణంగా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో సమ్మర్ నుంచి బాణుడు ప్రతాపం నుంచి కాసేపు ప్రజలందరికీ కూడా ఒక చల్లని వార్త అని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా మోస్తారు వర్షాల నుంచి తేలికపాటి వర్షాల నుంచి మోస్తారు వర్షాలు కురిసే ద్రోణి కారణంగా ముఖ్యంగా ఏపీకి సంబంధించి అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ ప్రాంతాల్లో రేపటి నుంచి అంటే శుక్ర, శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలుస్తుంది.
మొత్తంగా అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ వర్షం కారణంగా కాసేపు అంటే ఈ 3 రోజుల పాటు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం నార్మల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా ఒకవైపు సమ్మర్ కావడం, ఇంకొక వైపు వర్షం రావడం వల్ల వాతావరణం సడన్ గా చల్లగా మారి ప్రజలు కాస్త అనిపిస్తుంది. కానీ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అటు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఏవైతే పంట దశలో ఉన్నటువంటి పంటలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. వరుసగా 3 రోజుల పాటు వర్షాల నేపథ్యంలో చేతికొచ్చే పంట అంటే కోత దశలో ఉన్న పంటలు ఏవైనా ఉన్నట్లయితే అంటే గోదావరి జిల్లాలో మాత్రమే ప్రజెంట్ వరి సాగు చేస్తూ ఉంటారు. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అక్కడ నదులు తక్కువ కాబట్టి అక్కడ ఈ టైంలో వరి తక్కువగా ఉంటుంది. వరి కోతకొచ్చే అవకాశం లేదు. కానీ ఏవైనా మిగతా పంటలు కోత దశలో ఉంటే ఖచ్చితంగా పాడయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. వాటిని వెంటనే ముందుగానే సేవ్ చేసుకోవాలని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఇటు ఎన్టీఆర్, కృష్ణా, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో మాత్రం ఎలాంటి వర్షం ఉండదని కూడా చెప్తుంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా ఈ రోజు 88 మండలాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అంటే గరిష్టంగా రోజు కూడా 41 డిగ్రీల ఉష్ణోగ్రత సరాసరిగా నమోదవుతుంది. నెల్లూరు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలు నమోదయ్యింది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. సమ్మర్ లో సడన్ గా వర్షాలు రావడం, సడన్ గా వేడి పెరగడం కూడా జరుగుతుంది. వర్షం తర్వాత మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉందని కూడా చెప్తుంది. ఎందుకంటే మే నెలలోకి ఎంటర్ అవబోతుంది కాబట్టి ఈ 3 రోజుల వర్షం తర్వాత ఉష్ణోగ్రతలు ఆయా జిల్లాల్లో మరింత ఎక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. నాని, ప్రధానంగా ఎండలు తీవ్రంగా ఉన్న వేళ వాతావరణంలో ఈ సడన్ మార్పులకి ప్రధాన కారణం ఏం చెప్తున్నారు ఐఎండీ అధికారులు? ఒకటి పొల్యూషన్ అని చెప్తున్నారు. ఇప్పటికే సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతిరోజు అంటే ఉదయం వరకు ఒక వాతావరణం ఉంటే మధ్యాహ్నం తర్వాత భిన్న వాతావరణం కనిపిస్తుంది. సో దానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అంటే ప్రకృతికి సంబంధించి ప్రకృతి అసమతుల్యత కారణంగానే ఇలా సంభవిస్తుందని చెప్తున్నారు. సాధారణంగా సమ్మర్ లో కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ప్రకృతిలో ఎప్పటి నుంచో నేచురల్ గా జరుగుతూ వస్తుంది. కానీ అకాల వర్షాలు అంటే మే నెలలో వర్షాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడే మనకి తొలకరి స్టార్ట్ అవుతుంది, వర్షాలు స్టార్ట్ అయ్యి ఎండలు తగ్గడం స్టార్ట్ అవుతాయి. సో ఆ మే నెలలో పడాల్సిన వర్షాలు ఇప్పుడు మనకి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిన మార్చి, ఏప్రిల్ లో కూడా మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. చాలా ప్రాంతాల్లో సడన్ వర్షం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సో మరికొన్ని చోట్ల ఆమ్ల వర్షాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నిటికీ కూడా వాతావరణ మార్పులు ముఖ్యంగా పొల్యూషన్ కారణంగానే జరుగుతున్నాయని కూడా ఐఎండీ తెలుపుతుంది. అంటే ఈ 3 రోజుల తర్వాత వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అలానే ఉంటుందా లేకపోతే తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందా? ద్రోణి కారణంగా 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ జిల్లాల్లో అంటే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు, అల్లూరు సీతారామరాజుకు కూడా పడే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. రాయలసీమ జిల్లాలో కూడా ఈ 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ 3 రోజులు కూడా వాతావరణంలో కాస్త చల్లదనం ఉంటుంది. ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి కాస్త చల్లదనాన్ని చూసే అవకాశం ఉంటుంది. కానీ 3 రోజుల తర్వాత మే నెలలో ఎంటర్ అవ్వడం వల్ల ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుంది. ప్రజెంట్ నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే మరికొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఇక చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గర హై డ్రామా జరిగింది. జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసిన కాసేపటికే శ్రీహరిని గుంటూరు కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి నిందితుడిని గుంటూరు తరలించారు. రైట్, శ్రీహరి అరెస్టుకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ చిత్తూరు నుంచి అందిస్తారు. రైట్ శివకుమార్, చెప్పండి.
రజనీర చూసుకున్నట్లయితే కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద అయితే హైడ్రామా అయితే జరిగింది. సో దానికి కారణం ఏంటంటే మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ శ్రీహరికి సంబంధించి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు పైన అసభ్యకర పోస్టులు పెట్టారనే అంశం పైన కుప్పం పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కోర్టుకి తీసుకెళ్ళగా కోర్టుకి సంబంధించి కుప్పం పోలీస్ స్టేషన్ లో కుప్పం పోలీసులకు అయితే చొక్కెదురైంది. శ్రీహరికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు కావడానికి అయితే హైకోర్టు సవాల్ చేశారు కుప్పం పోలీసులు. మరి ఇంత హైడ్రామాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే శ్రీహరికి సంబంధించి కుప్పం పోలీసులు 41 నోటీస్ ఇచ్చిందకైతే పోలీస్ స్టేషన్ తరలించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే క్రమంకి సంబంధించి పూర్తి స్థాయిలో గుంటూరు పోలీసులు అయితే కుప్పంలో ఒకసారిగా ప్రత్యక్షమయ్యారు. అంటే గుంటూరు సంబంధించి కేసు బుక్ అయిన సందర్భంగా అక్కడ తీసుకెళ్లాలంటే చెప్పడం జరిగింది. మరి అదే సమయానికి సంబంధించి పూడి శ్రీహరికి సంబంధించి ఏదైతే న్యాయవాది ఉన్నారో ఆయన రేపు ఏ సమయానికైతే పోలీస్ స్టేషన్ తీసుకురమ్మంటే అక్కడ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇదే క్రమంలో గుంటూరు పోలీసులు నిరాకరించారు. కొద్దిసేపు అయితే అక్కడైతే ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. మరి ఇట్లాంటి తరుణంలో న్యాయవాదికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే శ్రీహరి ఉన్నారో అతను తీసుకెళ్లారు. మరి రేపు ఖచ్చితంగా గుంటూరు పోలీస్ స్టేషన్ లో అతను హాజరుపరుస్తామైతే చెప్తున్నారు రాజేంద్ర. థ్యాంక్ యూ శివకుమార్. రెడ్డిగా 10వ తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మరోసారి ప్రతిభ చాటింది. వరుసగా 4వసారి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 96.07%తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా 4వసారి రాష్ట్ర స్థాయిలో తొలి స్థానం నిలవడం ఎంతో ఆనందకరమని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రతి రంగంలోనూ ముందంజలో కొనసాగుతోందని, ముఖ్యంగా విద్యారంగంలో అగ్రస్థానంలో నిలవడం మరింత సంతోషంగా ఉందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఈరోజు వెలువడినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 4వసారి వరుసగా స్టేట్ ఫస్ట్ రావడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగానూ ఉంది. జిల్లా ప్రతి విషయంలోనూ కూడా ముందుంటూ ప్రత్యేకించి చదువులో మనం ముందుండడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ స్టేట్ ఫస్ట్ వచ్చాం, సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చాం. ఈరోజు వెలువడినటువంటి 10వ తరగతి ఫలితాల్లో మరొకసారి స్టేట్ ఫస్ట్ రావడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా స్టేట్ ఫస్ట్ వచ్చేలాగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. పిల్లలకి ఇప్పటికే 10th క్లాస్ బేసిక్స్ మీద స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే సంవత్సరం కూడా మన పిల్లలు స్టేట్ ఫస్ట్ వచ్చేలాగా ఇప్పటి నుంచే సాధన ప్రారంభించడం కూడా చాలా సంతోషంగా ఉంది. మన్యం జిల్లా స్టేట్ ఫస్ట్ రావడానికి కృషి చేసినటువంటి టీచర్లు, హెచ్ఎంలు, ఎంఈఓలు, డిఈఓ, అలాగే ప్రత్యేకించి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ కృషి ఈరోజు ఫలితాల రూపంలో కనిపిస్తుంది. ఇక క్రమశిక్షణకు కాంగ్రెస్ సేవాదళ్ మారుపేరని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన సేవాదళ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క మహాత్ముడు బోధించిన అహింస సిద్ధాంతంతోనే దేశానికి స్వాతంత్రం సాధ్యమైందని అన్నారు. సిద్ధాంతం బలంగా ఉంటే ఎన్ని కష్టాలను ఎదుర్కోవచ్చునని మంత్రి సీతక్క అన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీసేలా బీజేపీ వ్యవహరిస్తోందని అన్నారు. గాంధీ, నెహ్రూలను అవమానించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. సేవాదళ్ సైనికులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక మరి భారతీయ ఉద్యమాభివందనాలతో జై గాంధీ, జై నెహ్రూ, జై సేవాదళ్. ఈరోజు మనం అక్కడ ఫోటో చూస్తే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడుగా నెహ్రూ గారు తన జీవితాన్ని ప్రారంభించి దేశ స్వతంత్రం కోసం గాంధీ గారి ఆలోచనతో అడుగులో అడిగేస్తూ మొట్టమొదటిసారి సేవాదల్గా పనిచేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి గాంధీ గారు, నెహ్రూ గారు మరి అనేక మంది మహనీయుల పోరాటాలతోటి స్వతంత్రం వచ్చినాక కూడా ఈ దేశాన్ని ఎలా నిర్మించుకోవాలి అనేటువంటి ఒక క్రమశిక్షణతోటి దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ నాయకులు. మరి గాంధీ గారి యొక్క సిద్ధాంతం వెలుగులో ఈ సిద్ధాంతం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ అని రోజు మనం ఇక్కడ మరి గాంధీ విగ్రహాలతోటి చూపించుకుంటున్నాం, నిర్వహించుకుంటున్నాం. గాంధీ గారి యొక్క స్ఫూర్తి, గాంధీ గారి యొక్క శాంతియుత విధానం
ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా మరి అదే సిద్ధాంతం ఈ సమాజానికి అవసరం. గాంధీ సిద్ధాంతం గాడ్సేల సిద్ధాంతం కాదు, మాది గాంధీ గారి సిద్ధాంతం, మాది గాడ్సేల మరి హత్యల సిద్ధాంతం కాదు. ఇటుక గుంటూరు జిల్లా ఫిరంగిపురం గంగా పార్వతీ సంగమేశ్వర అగస్వేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణానికి పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 2.33 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి తలంపు ఇది గ్రామస్తులకు వచ్చినటువంటి ఆలోచన కాదు. ఆ భగవంతుడే వారి మనసులో ఉంచుకొని ఈ నిర్మాణం జరగాలని ఆదేశించారు. కాబట్టి ఇక్కడ రామచంద్ర బ్రదర్స్ కానీ లేదా మా ఎంపీటీసీలు కానీ మా సర్పంచులు కానీ మా పార్టీ నాయకులు కానీ ఒకరు కాదు, అందరూ కూడా ఆయన ఆదేశాన్ని మనం పాటిస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆదేశం ప్రకారంగానే ఎవరికి రానంతగా ప్రభుత్వ సహాయం కూడా అందింది, ఇంకా అందుతుంది. వంగిపురంలో ప్రజలు చాలా మంచివారు. మరి ఆ మంచివారు ఉన్నటువంటి ఈ గ్రామంలో ఆ సర్వేశ్వరుడు ఇక్కడ తన ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం అన్నది మనకు ఒక గొప్ప వరంగా భావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పుణ్య దంపతులే, పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు. అలాంటి అవకాశాన్ని నాకు కూడా కల్పించారు కాబట్టి నేను కూడా ధన్యుడిగా భావించి కార్యక్రమం కూడా మన రామనారాయణ రెడ్డి గారు కూడా దైవం, మన యువనేత నారా లోకేష్ బాబు కూడా దైవం. కాబట్టి దైవాన్ని నమ్మినటువంటి ఈ కలయికలో మనం అందరూ భాగస్వాములు అవ్వడం మన అదృష్టంగా భావించండి. ఇందులో ఇటుక కూటమి ప్రభుత్వ పాలనపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంతో పాటు ప్రజా అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. గోదావరి పాయకపై కాజ్వే నిర్మాణానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ వారధి పూర్తయితే 4 మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ఇప్పటి వరకు నదిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. 14,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో కాజ్వే నిర్మాణానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో మామిడికుదురు మండలానికి చెందినటువంటి పాసర్లపూడి అప్పనపల్లి కాజ్వే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది పి గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం. వరదల టైంలో ఈ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇబ్బందులకే కాదు, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలను చూసి తప్పనిసరిగా ఈ అప్పనపల్లి కాజ్వే త్వరలో నిర్మాణం జరగాలని ప్రభుత్వంతో ఎన్నోసార్లు మాట్లాడి ఈ రోజు నాటికి ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఐనవేల్లో కూడా కాజ్వే అవసరం, సేమ్ కాజ్వే అక్కడ కూడా అవసరం. దాని గురించి మొన్న సీఎం గారితో 1-to-1లో ఆయనకి దాని యొక్క ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది కూడా శాంక్షన్ ఇస్తారని ఆశిస్తున్నా. తప్పనిసరి అది కూడా శంకుస్థాపన చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం లంక ఈ ప్రాంత ప్రజలు ఇటు మెయిన్ రూట్కి కనెక్టెడ్ లేనటువంటి సందర్భంలో వరదల టైంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇది ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ఈ త్వరలో ఈ కాజ్వే పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అటువంటి ఇబ్బందులకు గురవకుండా చాలా సంతోషంగా ప్రయాణాలు సాగిస్తారని ఈ సందర్భంగా నేను ఇటుక ప్రజాస్వామ్యంలో మీడియాను భయపెట్టే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరాదని బొబ్బిలి పట్టణంలోని జర్నలిస్టులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా వీకోట్లో జరిగిన జర్నలిస్టు హత్యను ఖండించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రిపోర్టర్పై జరిగిన దాడిని కూడా ఖండించారు. జర్నలిస్టుపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం వద్ద బొబ్బిలి పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు సమర్పించారు. కర్నూలు జిల్లాలో ఏఐవైఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. మెడికల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళన చేపట్టారు.
సామాన్య ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. లైసెన్సులు లేకుండా పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేట్ మెడికల్ స్టోర్లను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు వైద్య భారంగా మారుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ పుట్టుగొడుగులా రాష్ట్ర వ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి. ఈరోజు చూసినట్టయితే డిఎంఎన్హెచ్ఓ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళంతా కూడా కుర్చీలకు పరిమితం అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటళ్ళు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లు అనుమతి లేకపోయినా ప్రతి వీధిలోనూ ప్రధానమైన కూడల్లో కూడా ఉన్నాయి. అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజలు వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలు బయట పెడితే మాత్రం ఈరోజు డిఎంహెచ్ఓ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు తనిఖీలు చేస్తున్నారు. కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా ఒకటో రెండిటిపైన నామమాత్రంగా మెమోలు ఇస్తున్నారే కానీ దానికి సంబంధించిన లైసెన్స్ క్యాన్సిల్ చేయడం లేదు. ఈరోజు చూసినట్టయితే ఎక్కడ పడితే అక్కడ స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు పంపించిన ఒక లిస్టు పరిమితి లేకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రాణాలకి రక్షణ లేకోకుండా ఆయుధాల పద్ధతిలో డాక్టర్లను నిర్మించుకొని ఆ సంబంధించిన వైద్యానికి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే మెడికల్ స్టోర్లు చూస్తున్నాం. ఈరోజు లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లు అనేకంగా కనబడతా ఉన్నాయి. ఈరోజు గడా అని పేరు పెట్టారు, ఈ ఐగల్ టీమ్ అని పెట్టారు. తనిఖీలు చేస్తామనేసి ముందస్తు సమాచారం ఇచ్చి లైసెన్స్ లేని మెడికల్ స్టోర్ని ముందస్తుగా బంద్ చేయించే పరిస్థితి ఈరోజు మీడియాలోను, పేపర్లోనూ చూస్తూ ఉన్నాం. ఫార్మసిస్టులు సుమారు 60,000 ఫార్మసిస్టులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కానీ లైసెన్సులు కేవలం వాళ్ళ సంబంధించిన సర్టిఫికెట్లు పెట్టుకొని లైసెన్స్ సంపాదించుకొని మెడికల్ స్టోర్లో ఎటువంటి అర్హత లేని వాళ్ళు మెడికల్ స్టోర్ నడుపుతా ఉన్నారు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మెడ్స్, మెడ్ లైఫ్, అపోలో లాంటి సంస్థల్లో కూడా వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఫార్మసీ సంబంధించిన సర్టిఫికేట్లతో లైసెన్సులు తెచ్చుకుంటున్నారు. ఈరోజు చూసినట్టయితే ఏదైతే కాస్ట్లీ మెడిసిన్స్ ఉన్నాయో విదేశీ మెడిసిన్లు తీసుకొని వచ్చి ఈరోజు ఫార్మసీస్లో అమ్ముతున్నారు. దానికి 10%, 20% డిస్కౌంట్తో ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉండే దాన్ని కూడా ఈరోజు మెడికల్ స్టోర్లో, ప్రధానమైన మెడికల్ స్టోర్లో కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పాలకులు కనసందల్లోనే జరుగుతుంది అనేసి ఇది నిదర్శనంగా కనబడతా ఉంది. ఈరోజు ప్రభుత్వమే మెడికల్ మాఫియాని పెంచి పోషించే విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవన్నీ కూడా మెడికల్ స్టోర్లు కనబడతా ఉన్నాయి. దొంగ మెడిసిన్స్ కూడా తయారవుతున్నాయి. పల్నాడు, బాపట్ల ప్రాంతంలో పత్రికల కథనాల ప్రకారం ఈరోజు మెడిసిన్స్, దొంగ మెడిసిన్లు చేస్తున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా చలామణి అవుతున్నా కానీ దాని మీద సీజ్ చేసి దాని మీద చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మెడికల్ మాఫియాని పెంచి పోస్తుంది. 16 ఏళ్ల తర్వాత మెడికల్ కౌన్సిల్ సంబంధించిన ఎన్నికలు పెడితే ఈరోజు ఫార్మసిస్టులు గెలగలేదు. దానికి సంబంధించిన కార్పొరేట్ సంస్థలు, మెడికల్ మాఫియా, రిటైలర్లు, డ్రగ్ సంబంధించిన పెద్ద పెద్ద ఫార్మసిస్టులు మాత్రమే గెలిచారు. అంటే ప్రాణాలు పోయిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటే ఎటువంటి లాభం లేదు. కాబట్టి ఇప్పటికైనా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు రైసీ గదులకు పరిమితం అయితే అఖిల భారత యువజన సమైక్యగా మేము ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు తీస్తాం. మరింతగా మెడికల్ మాఫియాని అరికట్టేకి